Hi guys, this is Raj Tarun and welcome to the RRR show. Raw and Real with Rohit. Please follow and subscribe for more such informative and amazing videos. ఈ ఎపిసోడ్లో మన గెస్ట్ రాజ్ తరుణ్ ఇంకా స్పైసీ అండ్ ఇంట్రెస్టింగ్ అవ్వడానికి లెట్స్ జంప్ ఇట్ టు ద కాన్వర్జేషన్. వెంటనే ఫుల్ లెంత్ ఎపిసోడ్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే దీని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ తెలుగు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వద్దు. వీడియో చూస్తున్నంతసేపు మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో చెప్పడం మిస్ అవ్వద్దు. రాజ్ తరుణ్ గారు, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, Raj is fine. Garu. ఓకే. సో రాజ్, మా అందరికీ తెలుసు దట్ యు ఆర్ అన్ యాక్టర్, బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్గా ఏం చేస్తుంటారు? I'll tell you, I'm one of the most boring people on earth. ఓకే. I love solitude. నా మొదలు కూర్చుంటా. ఐ రీడ్ అలాట్, ఐ వాచ్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. సినిమాలు చూడడం నాకు చాలా ఇష్టం, పుస్తకాలు చదవడం నాకు చాలా ఇష్టం. డన్. And I like to travel, but I like to travel alone. I don't like company. So I am actually one of the most boring people ever. I have fun with myself, నాకు చాలా ఇష్టం. I enjoy that. But నా కంపెనీ చాలా మంది బోర్ కొడదు. సో సోలో ట్రావెలింగ్ ఇష్టం. అంటే ఐ టెల్ యూ, ఓకే, యూ నో వాట్ హ్యాపెన్స్. ఇప్పుడు మామూలుగా ఇఫ్ వీ వెంట్ టు గో ఆర్ సమ్వేర్ ఫర్ ఎ ట్రిప్, ఇప్పుడు ఏంటంటే నాకు సడన్గా అర్ధరాత్రి 2:30కి లేచి అలా బీచ్లో వాక్ వెళ్ళాలనిపిస్తుంది. ఓకే. నా ఇప్పుడు నేను లేచినప్పుడు, ఇఫ్ ఐ వేకప్, యూ విల్ ఆల్సో వేకప్, యూ విల్ ఆస్క్ మీ వేర్ యూఆర్ గోయింగ్. ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు ద బీచ్. నా గోస్ కమ్ టు, వచ్చి పడుకోవచ్చు కదా, పొద్దున్న వెళ్దాం అంటే మూడు పాడైపోతుంది. అంటే నాకు ఏ టైంలో ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ ట్రావెల్ నేను ఎప్పుడు కూడా ఒక ఐటనరీ పెట్టుకొని ప్లాన్ చేసుకుని అలా ఉండదు. ఐ జస్ట్ బ్యాక్ ప్యాక్ లేదా వెళ్ళిపోతా అంతే. నేను ఇప్పుడు లగేజ్ కూడా మోసుకెళ్ళి నాకు చాలా చిరాకు. ఐ నెవర్ క్యారీ లగేజ్ విత్ మీ. వెళ్తా, అక్కడ ఏదో 100 రూపాయలకు 50 రూపాయలకి ఏవో టీషర్ట్లు దొరుకుతా, వేసుకుంటే అక్కడే పడేసి వచ్చేస్తాను. ఓకే. అది పట్టుకురాను కూడా. ఐ డోంట్ లైక్ క్యారింగ్ లగేజ్. సో నా ట్రావెలింగ్ అదోలా ఉంటుంది. వెన్ ఐ ట్రావెల్ ఐ లుక్ లైక్ అ జంకీ బేసిక్లీ. యూజువలీ సోలో ట్రావెలింగ్స్ కానీ మనకు నచ్చినట్టు మనం ట్రావెల్ చేసే వాళ్ళకి ఏదో ఒక పర్పస్తో తిరుగుతున్నట్టు అనిపిస్తుంటుంది. అంటే ఐదర్ పర్పస్ అయినా ఉండాలి, లేకపోతే ఏం చేయాలి. I'll tell you. అంటే ఇట్స్ ద పర్పస్, ద సోల్ పర్పస్ ఇస్ అందరికీ దూరంగా, తెలిసిన వాళ్ళందరికీ దూరంగా. ఐ మేక్ ఫ్రెండ్స్ దేర్ అండ్ లగేజ్ లాగే వాళ్ళని కూడా అక్కడే మర్చిపోతాను. సో దేర్ ఇస్ దిస్ థింగ్ కాల్డ్ స్ట్రేంజర్స్ ఆన్ ట్రైన్ సిండ్రోమ్. ఓకే. మనకి అందరికంటే చాలా దగ్గరగా ఉండే వాళ్ళకంటే ఒక స్ట్రేంజర్తో ఎక్కువ షేర్ చేసుకోగలం. బికాజ్ యూ నో దట్ యూ విల్ నెవర్ సీ హిమ్ అగైన్ ఇన్ యువర్ లైఫ్. జడ్జ్ కూడా చేయరు మళ్ళీ. యూ డోంట్, ఐ మీన్ మనకి ఇట్ డజంట్ మ్యాటర్ కదా, చేసిన అవసరం. ఇట్ డజంట్ మ్యాటర్ బికాజ్ యూ నో యూ విల్ నెవర్ సీ హిమ్ అగైన్. సో ఇట్స్ కాల్డ్ స్ట్రేంజర్స్ ఆన్ ట్రైన్ సిండ్రోమ్. You can share a lot with a complete stranger who you'll never meet again than with your best friend. బట్ కొందరికి ఆపోజిట్ ఉంటుంది కదా, ఎవరితో బయట వాళ్ళతో మాట్లాడలేరు, దగ్గర వాళ్ళతోనే ఎక్కువ షేర్ చేసుకుంటారు. See, I am an extreme introvert. I am an extreme introvert. అదే అంటున్నా, ఇంట్రోవర్షన్ కూడా హౌ టు సీ. ఇప్పుడు తమాషా సినిమాలో దట్ ఈస్ వాట్ ఐ లైక్ వెన్ యూ వాచ్ ద ఫిల్మ్. ఫస్ట్ ఆఫ్ అంతా రణబీర్ కపూర్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో, he looks like an extrovert, but see, for every introvert that is the same thing. It happens. అదే జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు ఇంట్రోవర్షన్ appears when you see people around you, when you, అంటే మన చుట్టూ జరిగే పరిస్థితులు కానీ లేకపోతే ఇవి దానివల్ల ఇంట్రోవర్షన్ హ్యాపెన్స్. And you will become introvert. You will feel that solitude is better. 2 is company, 3 is a crowd. So that is how it will be. But అసలు ఏమీ లేవు, దేర్ ఇస్ నోబడీ టు జడ్జ్, నథింగ్ అన్నప్పుడు ఇంకేం ఉండదు కదా. సో దెన్ యూ కెన్ టాక్ టు పీపుల్ దిస్ దట్ బికాస్ యూ విల్ నెవర్ సీ దెమ్ అగైన్. సో ట్రావెలింగ్ అంటే సోలో ట్రిప్ అనేది ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ చాలా. సో జనరలీ యాక్టర్స్ ఏ మూవీలో చేస్తున్నా కూడా ఎక్స్ట్రీమ్లీ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు. అంటే ఓకే, సెంటిమెంట్ రోల్ చేస్తుంటే సెంటిమెంట్ రోల్ ఇన్వాల్వ్ అయిపోతాం, ఏదైనా క్రూవెల్ రోల్ చేస్తుంటే క్రూవెల్ రోల్ ఇన్వాల్వ్ అయిపోతాం.
చూసే వాళ్ళకి మనము యాక్టర్ ఏంటా అనేది అర్థం కాదు, వాళ్ళు చేసేదే వాళ్ళ రోల్ అని అనుకుంటారు ఇన్ దేర్ లైఫ్. హౌ ఆర్ యూ యాజ్ ఎ పర్సన్? స్టబర్నా లేకపోతే సెన్సిటివా? I tell you, I really don't know. It depends on the situation. ఆ సిచ్యువేషన్ బట్టి అంటే మన హ్యూమన్ ఎలా అంటే యూ యాక్ట్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్, అకార్డింగ్ టు ద పర్సన్ యూ డీలింగ్ విత్. దాన్ని బట్టి సి అంటే యూ దర్ టూ పీపుల్. ఒక అతను ఇస్ అ వెరీ సెన్సిటివ్ పర్సన్, ఇంకో పర్సన్ ఇస్ అ వెరీ క్రూయల్ పర్సన్. ఇఫ్ ద బోత్ హాస్ ద సేమ్ క్వశ్చన్, ద వే ఐ ఆన్సర్ దెమ్ విల్ బి డిఫరెంట్. ఒక హైపర్ సెన్సిటివ్ పర్సన్కి ఆర్ ఎక్స్ట్రీమ్లీ క్రూడ్ పర్సన్కి నేను సమాధానం చెప్పే విధానం వేరుంటుంది. ఇతనికి చెప్పినట్టు అతనికి చెప్పను కదా. ఇఫ్ హీ ఆస్క్ మీ అంటే ఒకరు తిట్టే సరే అరే పాపం బాగా ఉంటాం అనుకుంటాం, తిడితే ఎప్పుడు ఇలాగ మాట్లాడతాడు అనుకుంటాం. డిఫరెన్స్ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ యూఆర్ డీలింగ్ విత్. సో బట్ జనరలీ ఎట్లా ఉంటుంది అంటే, బట్ నేను జనరల్గా అయితే మాత్రం నేను అస్సలు నాకు ఐ లవ్ సాలిట్యూడ్. నేను ప్రశాంతం కూర్చొని నాకు ఏం అక్కర్లా. సో నా షూటింగ్ నాకు అయిపోతే చాలు. షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ప్రశాంతంగా కూర్చొని సినిమా చూసుకొని అయిపోయిన తర్వాత పుస్తకం అంటే బేసిక్గా షార్ట్ గ్యాప్లో అప్పుడు చదువుకుంటూనే ఉంటాయి. అది ఇట్స్ అ కాన్స్టెంట్ ప్రాసెస్. సో అయిపోతే నాకు అయిపోయింది, గడిచిపోయింది నా జీవితం. అంతకంటే ఇంకేం అక్కర్లేదు నాకు. సో ఇన్ వే అండ్ ఐ లవ్ ఫుడ్. ఇన్ వే ఎవరితో ఎట్లా ఉండాలో అట్లా ఉంటారు. ఈ పర్సనాలిటీకి ఈ మాస్క్, ఆ పర్సనాలిటీకి ఆ మాస్క్. హూ సెట్ దిస్ కోట్? దిస్ అ కోట్. మాస్క్ అని కాదు కానీ బట్ పర్సన్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ కోట్. ఐ ఫర్గాట్ ద నేమ్ ఆఫ్ ద it's not Mark Twain. So he said that give a man a mask and you will see who he really is. So that is what I will be when I travel. నచ్చినట్టు ఎవరికి ఏం సంబంధం లేదు. Nothing matters. సో ఈ మాస్క్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మాట్లాడితే ఎట్లా అయింది మీ ఇన్ వే హీరో అంటే మాస్క్ అన్నట్టే ఆబ్వియస్లీ. సో మీ జర్నీ ఎట్లా? ఆబ్వియస్లీ నేను బయటికి వెళ్ళి ఒకటి కొట్టానంటే ముగ్గురు వచ్చి కొడతాను. దట్ ఇస్ డెఫినెట్లీ స్ట్రాంగ్ మాస్క్ అప్పుడు. చాలా హిట్ మాస్క్ అది. అండ్ ఎట్లా స్టార్ట్ అయింది మూవీస్లో మీ జర్నీ? అంటే ఉయ్యాల జంపాల పడక ముందు వరకు హౌ వాజ్ యువర్ జర్నీ టు ద టిల్ దెన్? యాక్చువల్లీ నేను ఎప్పుడు యాక్టర్ అవుదాం అనుకోలేదు. I never thought I'll be an actor. I always wanted to become a director. Direction, okay. So వైజాగ్లో ఉన్నప్పుడు when I watch a lot of films. So హాలీవుడ్ కానీ ఫారెన్ ఫిల్మ్స్ కానీ I watch a lot of films and I wanted to tell a story. ఒక సినిమా అనేది కూడా కాదు, బికాస్ కమింగ్ ఫ్రమ్ అ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, దట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ వైజాగ్, అండ్ మా ఫ్యామిలీ ఎవరికేం తెలియదు. సో సడన్గా నేను సినిమా చేస్తాను అంటే ఏది పిచ్చెక్కింది అనుకుంటాను. సో ఐ డిడ్ంట్ టెల్ ఎనీవన్. సో అప్పుడు ఒక రోజు మా ఇంట్లోనే ఒక చిన్న డిజిటల్ కెమెరా ఉంటుంది, ఫోటోలు స్కాన్ ఉంది, ఒక డిజిటల్ కెమెరా ఉంటుంది. సో నేను ఏం చేశానంటే ఇంట్లో ఎవరు అక్కడనే ఉన్నాను. సో నేను రాసుకొని ఐ మేడ్ హోల్ షార్ట్ ఫిల్మ్ బై మై సెల్ఫ్. రైటర్ నేనే, డైరెక్టర్ నేనే, యాక్టర్ నేనే, అన్నీ నేనే. కెమెరా కూడా ఏంటంటే ఒక స్టూల్ పెట్టి దాని మీద పుస్తకం పెట్టి యాంగిల్ పెట్టుకోవడానికి ఇలాగ మొత్తం పెట్టి మేడ్ లైక్ సమ్ 7 minutes షార్ట్ ఫిల్మ్. మొత్తం ఎడిట్ చేసి దానికి ఆ ఇంటూ ద వైల్డ్ సినిమాలో సౌండ్ ట్రాక్ ఉంటుంది, ఆ సౌండ్ ట్రాక్ వెనకాతలు పెట్టి మొత్తం ఒక షార్ట్ ఫిల్మ్ చేసేసి మా డాడీకి చూపించారు. మా డాడీకి చాలా నచ్చింది. దిస్ వాస్ వెన్ ఐ వాస్ 13, I guess. Yeah, I was 13 then. సో మా డాడీ ప్యూర్లీ ఇంటూ సినిమా. యా అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇంకా. సో ఐ షోడ్ ఇట్ టు మై డాడీ, హీ లవ్డ్ ఇట్. ఆయనకి చాలా నచ్చింది. చాలా అంటే టాలెంట్ ఉంది వీళ్ళని, ఎంకరేజ్ చేద్దాం. మా డాడీ ఏంటంటే నా లైఫ్లో ఇప్పుడు ఐమ్ 32 years old. ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఆయన నేను ఏదైనా చేస్తాను అంటే చెయ్యగలవా అన్న పదం కూడా వెళ్ళ. ఎక్స్ప్లోర్, నెవర్ డిస్కరేజ్మెంట్ అనేది 1% కూడా ఇప్పుడు చూడలేదు నా 32 years లైఫ్. నేను ఇది చేద్దాను కూడా చేయగలవు, నువ్వు చేస్తావు, చేసే ఎప్పుడు ఇదే. సో ఓకే డన్ అని చెప్పి అప్పుడు కొంచెం ఇది అది కష్టపడి ఒక హ్యాండీక్యామ్ కొని, DVD పెట్టుకొని హ్యాండీక్యామ్ ఉంటుంది కదా అప్పట్లో, అది హ్యాండీక్యామ్ కొనిస్తే దాంతో మేడ్ ఫ్యూ షార్ట్ ఫిల్మ్స్. అండ్ ఆ తర్వాత స్టార్ట్ మేకింగ్ షార్ట్. అప్పుడు ఏంటంటే ఎక్కువ మంది ఉండేవారు కాదు, 3-4 ఉండేవాళ్ళం అంతే. మేము వెళ్ళి షార్ట్ ఫిల్మ్ చేసుకొచ్చేవాళ్ళం.
సో యాక్ట్ చేయడానికి ఎవడు ఉంటాడు ఇప్పుడు సుభాష్ తను ఏంటంటే తను హీ యూస్ టు హ్యాండిల్ ద కెమెరా. ఎవడు కావాలి ఎవడు లేడు నువ్వే చేయరే అనేవాడు. సరే ఓకే నేనే చేసేవాడిని. కొంచెం వ్యూస్ రావడం స్టార్ట్ అయ్యాయి ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. అండ్ దెన్ నాకేంటంటే ఇప్పుడు నేను వైజాగ్ దాటి ఎక్కడికి వెళ్ళాను. మహా అయితే రాజమండ్రి అక్కడికి తప్ప ఎక్కడికి వెళ్ళలేదు నేను. ఇప్పుడు హైదరాబాద్ వచ్చి చేసల కోసం వెతకాలంటే ఏం చేయాలో తెలియదు నాకు. సో ఐ డిసైడెడ్ నేను వెళ్ళి నన్ను గుర్తుపట్టండి నన్ను చూడండి నాతో సినిమా చేయండి అని అడిగే కంటే వాళ్ళు అడిగే వరకు నేను చేస్తూనే ఉంటాను షార్ట్ ఫిల్మ్స్ అని డిసైడ్ అయ్యి ఫిక్స్ అయ్యాను. ఐ ఎండ్ అప్ డూయింగ్ 52 షార్ట్ ఫిల్మ్స్. 52 షార్ట్ ఫిల్మ్స్ తర్వాత రామ్మోహన్ గారు ఫేస్బుక్లో మెసేజ్ పెడితే సో ఐ కేమ్ ఐ బెట్ అండ్ ఆ తర్వాత జాయిన్ నేను యాజ్ ఎ డీడీ. ఆ తర్వాత ఐడియాస్ బాగున్నాయని చెప్పి రాయమంటే ఐ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే డైలాగ్ రైటర్స్ ఎలా చంపాలా. ఆ తర్వాత బికేమ్. సో ఇప్పుడు ఈ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు కదా, ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఫ్యామిలీ జస్ట్ ఎంకరేజింగ్ చేస్తూ ఉంటారు. యాజ్ అన్ అవుట్ సైడ్ ఓన్లీ మై డాడ్. ఓకే ఓకే టు బి కరెక్ట్. మా మమ్మీకి అసలు ఏం ఫరక్ పడదు. ఎప్పుడైనా తిన్నావా తిన్నా పడుకున్నావా పడుకో సరే అయితే డాడీకి ఇస్తున్నా మాట్లాడు తిన్నావు బాబు తిన్నా ఏం మ్యాటర్ కాదు. శుభ్రంగా తిన్నావా శుభ్రంగా పడుకున్నా. ఒకసారి అయితే I was very low at one point. I don't exactly remember when, but I remember this incident. మా అమ్మకు ఫోన్ చేశారు, మా అమ్మ కూడా మా డాడీకి ఫోన్ చేశారు. మా అమ్మ మాట్లాడుతాను ఫోన్ తీసుకుంది. I was feeling very low. రే ఎన్ని వద్దురా వైజాగ్ వచ్చాయి కిల్లి పడి పెట్టేసుకోండి హీరోనే కిల్లి చిన్న చిన్న లోస్ ఉంటే ఫీల్ అవుతాం. దానికి ఎందుకు వచ్చేస్తావా వచ్చే కిల్లి పడి. సో ఇట్లాంటి స్టేజెస్లో యాజ్ అన్ అవుట్ సైడర్ టు ద ఇండస్ట్రీ మనకి ఎట్లాంటి స్ట్రగుల్స్ ఉండొచ్చు అండ్ రికగ్నిషన్ వచ్చేంత వరకు నాకు అనిపిస్తుంది చాలా కష్టపడుతూ ఉండాలి. బట్ అంటే అలా అని కాదు, కష్టం అనేది హార్డ్ వర్క్ అనేది త్రూ ఇన్ అవే రికగ్నిషన్ వచ్చేంత ముందు వరకు అట్లీస్ట్ ఆ కష్టం వేరే ఉంటుంది. బట్ ఒకసారి రికగ్నైజ్ అయిన తర్వాత కష్టం అప్పుడు కూడా కష్టపడతాం, బట్ దట్ ఈస్ ఆన్ అ డిఫరెంట్ లెవెల్. బట్ ఐ విల్ టెల్ యూ రికగ్నిషన్ రాకముందు టాటా ఎంజాయ్డ్. ఎందుకంటే there are no barriers or anything. So I enjoyed that hard work a lot. అంటే it's like a wild horse. ఎట్టైనా వెళ్ళిపోవచ్చు. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు మై టీమ్ ప్రొడ్యూసర్ రామ్మోహన్ గారు ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు హిమ్. అండ్ విరించి వాజ్ ఆల్సో సో సపోర్టివ్. సో నాకు ఎప్పుడు కూడా ఒక ఎక్కడో ఇక్కడ దాకే ఉండాలి ఐ నెవర్ హ్యాడ్ ఎనీ హర్డల్స్ లేకపోతే నన్ను కన్స్ట్రైన్ చేయడం ఎప్పుడు లేదు. ఐ వాజ్ లైక్ అ వెరీ వైల్డ్ హార్స్. సో ఐ ఎంజాయ్డ్ దట్ ప్రాసెస్ అ లాట్. ఆ తర్వాత ఏంటంటే మెల్లిగా సమ్వేర్ లైక్ ఓకే ఇప్పుడు దీని తర్వాత ఇదో లేకపోతే ఏదో ఇవన్నీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. మనకు లేకపోయినా సరే మనతో పనిచేసే వాళ్ళకి క్యాలిక్యులేషన్ వచ్చేస్తాయి. అప్పుడు క్యాలిక్యులేషన్లే ఉండవు కదా. ఇట్ వాజ్ లాట్ ఆఫ్ అంటే డెసిషన్ తీసుకోవాలన్నా ఒక 4-5 సార్లు ఆలోచించాలి. ఇప్పుడు నేను చేస్తే ఏమవుతుంది అలా అని కూడా కాదు. ఆల్సో వెన్ యూ ఓవర్ థింక్ ఇట్స్ నాట్ రైట్. ఇట్స్ నాట్ ఓవర్ థింక్. బట్ అలా అని కదా. అదే అంటే అప్పుడు ఏంటంటే మనకి వేరే క్యాలిక్యులేషన్లు ఇప్పుడు అదే అంటున్నా నాకనే కాదు ఇప్పుడు నాతో చేసే వాళ్ళకి కూడా క్యాలిక్యులేషన్లు అనేవి వస్తాయి. అప్పుడు ఏం ఉండవు కదా. ఫ్రీ వర్డ్ వైల్డ్ హార్స్. ఫ్రీ వర్డ్ ఇస్ నాట్ రైట్. టాలెంట్ కనిపిస్తుంది అంతే, అక్కడ వెళ్ళిపోవాలి అంతే. ఇంకా యూ విల్ గో ఆల్ ఇన్ అండ్ ఏమవుతుంది అని టెన్షన్ ఉండదు. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ విల్ హ్యాపెన్, యూ విల్ జస్ట్ గో. సో అట్లే హిట్ పడ్డది ఉయ్యాల జంపాల. సో ఆ తర్వాత అండ్ ఆల్సో ఐల్ టెల్ యూ అండ్ ఆల్సో ద వర్కింగ్ స్టైల్. మాకు ఆఫీస్లోనే హైరార్కీ అనేది అసలు ఎవరికి తెలీదు. ప్రొడ్యూసరు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు, నేను ఏడీగా ఉన్నప్పటి నుంచి తర్వాత రైటర్ అయ్యాను, తర్వాత హీరోయిన్, అన్ని పేరుకే. ఎవరికి ఏ హైరార్కీ ఉండదు. అందరం కలిసి అందరం కూర్చొని అందరం భోజనం చేస్తాం. అయిపోయిన తర్వాత ఎవడ ప్లేట్ వాడే కడుక్కొని ఆఫీస్ బాయ్ ఉంటాడు, ఆడికి ఏం చేయాలో అర్థం కాదు. వాడు అలా కూర్చొని చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండేవాడు మమ్మల్ని. ఆ 1.5-2 years వాడు అలా చూస్తూ ఉండేవాడు. నేను ఏం చేయాలి ఇక్కడ, ఎవరి ప్లేట్ వాళ్ళే కడుక్కోవాలి. మళ్ళీ అయిన తర్వాత అందరూ కూర్చొని అందరూ సో ఎవ్రీబడి హ్యాస్ అ రైట్ టు సే అన్ ఒపీనియన్. అంటే అక్కడ అంటే మన అంటే డెసిగ్నేషన్ బట్టి నువ్వు ఇది అన్నట్టు అసలు హైరార్కీ అనేది అస్సలు ఉండదు. ఇట్ వాజ్ సచ్ గ్రేట్ టీమ్ వర్క్. అందుకే సినిమా అంత బాగా వచ్చింది. ఇట్ వాజ్ సచ్ అ బ్యూటిఫుల్ టీమ్ వర్క్.
అండ్ ఆల్సో ఆ మూవీ తర్వాత నీ పాపులారిటీ చాలా ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతూ వచ్చింది. అండ్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ ఆస్క్ దాట్ ఆర్ నాట్, బట్ కొన్ని డెసిషన్స్ వల్ల ఆర్ కొన్ని మూవీస్ వల్ల అనుకున్నంత ఎక్స్పెక్టేషన్, అంటే చూసే వాళ్ళు అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ అంటే వెళ్ళలేదు. చాయిస్ కొన్ని అనడం కరెక్ట్ కాదు, కొన్నిటికంటే ఎక్కువ. ఓకే, నేనేదో కొంచెం నో నో frame చేసి చెప్పిన కొన్ని. Okay. కాదు కాదు, ద థింగ్ ఇస్ అది అగైన్ ఐ టెల్ యూ దిస్, ఇట్స్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీ ఫిల్మ్ దట్ ఐవ్ డన్. ఐఎమ్ ఈక్వలీ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీ ఫిల్మ్ దట్ ఐవ్ డన్. ఇదేదో చెప్పాలని స్టేట్మెంట్ కూడా కాదు, నిజంగానే ఐఎమ్ ఈక్వలీ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీ ఫిల్మ్ దట్ ఐవ్ డన్. చేస్తాం కదా ఎవరు. అదే కాకపోతే ఏంటంటే ఫర్ అ ఫిల్మ్ టు గో రాంగ్, ఆ ఫిల్మ్ నేను ఎప్పుడు చెప్తా, ఒక సినిమా అనేది ఇట్స్ అంటే ఇప్పుడు రైటింగ్ అనేది ఒక ఆర్ట్, పెయింటింగ్ అనేది ఒక ఆర్ట్, ఇలాగే ఫిల్మ్ ఇస్ 24 hours పుట్ టుగెదర్. ఒక్కటి తేడా కొట్టినా సరే యూ డోంట్ నో వేర్ ఇట్ విల్ గో రాంగ్. ద ఓన్లీ థింగ్ ఇస్ ఒకసారి జరిగిన తప్పు ఇంకోసారి జరగకుండా చూసుకోవాలి అంతే. బట్ అది కూడా ప్రతిసారి అన్నీ మన చేతుల్లో ఉంటాయని యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఇట్. ఆల్ ఐ కెన్ డూ ఇస్ ఐ కెన్ ట్రై అండ్ గివ్ మై బెస్ట్ అండ్ గివ్ ద రెస్ట్. మన ఫ్రెండ్స్ కూడా వచ్చినప్పుడు అదే అన్నారు, బ్రో ఎక్కడో ఒక్కరు ఏదో తప్పు చేస్తారు, ఆ కెమెరా సరిగ్గా పెట్టరు, ఫోకస్ రాదు, షార్ట్ రాదు, మనం అనుకున్నట్టు రాదు, అది రిజాల్వ్ అవుతూ ఉంటుంది అని అన్నారు తను కూడా. సో మీరు అదే అన్నారు ఎగ్జాక్ట్లీ, ఎక్కడ తప్పు పోతుందో అర్థం కాదు. యూ నెవర్ నో, బట్ యూ స్టిల్ ట్రై యువర్ బెస్ట్. సో చాలా రోల్స్ చేసినారు కదా ఇప్పటి వరకు, ఏ రోల్ మీకు బాగా అనిపించింది గుర్తుండిపోయేలాగా? అంటే మూవీస్లో రోల్, విచ్ రోల్ అంటే అరే దీనికి నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది లేదా? అంటే there are quite a few roles which I had to work on. Then చాలా వరకు చాలా ఈజీగా ఉన్నాయి అంతా, బట్ ఐ విల్ బీ వెరీ హానెస్ట్ విత్ యూ. ఇప్పుడు మనకి అంటే ఇప్పుడు మెథడ్ యాక్టింగ్ చేద్దాం, ఓకే, ఏదో కూర్చొని మొత్తం అదే క్యారెక్టర్లో ఉండిపోయి నేను ఇదే క్యారెక్టర్లో ఉంటాను అని సడన్గా వచ్చి డ్యాన్స్ చేయమంటారు. ఈ క్యారెక్టర్ డ్యాన్స్ రాదు, నేను చేయను, కుదరదు. సో మన సినిమా ఫార్మాట్కి మనకి మెథడ్ యాక్టింగ్ ఇవి అవి అన్నీ పనికిరావు, అండ్ నాకు అది కూడా అలవాట్లేదు. ఐ జస్ట్ డెలివర్ వాట్ ఎవర్ ద డైరెక్టర్స్, అండ్ వన్స్ ఆఫ్టర్ ప్యాకప్ నేను మళ్ళీ నా ఫ్లోలో వెళ్ళిపోతాను. ఐ జస్ట్ డోంట్ క్యారీ ద క్యారెక్టర్. యాక్చువల్లీ చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది కదా క్యారెక్టర్తో. ఐ నెవర్ క్యారీ ద క్యారెక్టర్ విత్ మీ. ఇప్పుడు హీత్ లెడ్జర్ డార్క్ నైట్ చేసినట్టు నేను రూమ్లో ఉండిపోయి ఐ కాంట్ డూ దట్. ఐ డోంట్ క్యారీ ద క్యారెక్టర్ విత్ మీ. అక్కడ నేను ఐఎమ్ అన్ యాక్టర్ బిట్వీన్ యాక్షన్ అండ్ కట్. అందుకే అంటే చాలాసార్లు చెప్తా, ఐ కెన్ యాక్ట్, ఐ కాంట్ ప్రిటెండ్. నా వల్ల కాదు. యాక్చువల్లీ మంచిది, ఒక రకంగా మంచిది, ఒక రకంగా అంటే సో అంతే, అంత ఇన్వాల్వ్ అవ్వకపోతే అంత బెస్ట్ ఇవ్వలేమో అన్నట్టు కూడా అనిపిస్తుంటుంది. నువ్వు అంటే అదే అంటున్నా, అందరూ అలా చేయాలి. ఒక్కొక్కరి ప్రాసెస్ ఒక్కొక్కటి ఉంటుంది, ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. సి ఇఫ్ ఐ యామ్ నాట్ అంటే ఇప్పుడు యాక్షన్ కట్టు ముందు తర్వాత నేను కంప్లీట్ హైపర్ ఉంటా సరదాగా. ఇప్పుడు అలా లేకపోతే యాక్షన్ కట్ట మధ్యలో ఐ కాంట్ డెలివర్. బికాస్ దట్ గివ్స్ మీ ద హెడ్ స్పేస్, నా మైండ్ ఖాళీ చేసేస్తుంది. సో ఐ విల్ బి హైపర్, అందరూ పంచలేస్తుంటా, సరదాగా మాడుతుంటా, అంతా చేస్తుంటా. చేసే యాక్షన్ ఐ కెన్ బీ ఇన్ దట్ క్యారెక్టర్, ఇన్ దట్ సీన్ ఐ కెన్ సే ద డైలాగ్. ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చినా సరే ఐ కెన్ డెలివర్ ఇట్. అలా కాకుండా ముందు వెనక కూడా ఇఫ్ ఐఎమ్ డిస్టర్బ్డ్ కదా, అది డిస్టర్బ్ అయిపోతుంది. సో దట్స్ వై నేను ఒక్కసారి సెట్లో అడుగుపెట్టిన తర్వాత బయట ప్రపంచం అనేది నాకు సంబంధం అవ్వదు. ఐ కంప్లీట్లీ ఫర్గెట్. బయట మనుషులు చచ్చిపోని నాకు అంత సంబంధం లేదు. ప్యాకప్ అయిన తర్వాత ఐ కమ్ బ్యాక్ టు ఇట్. ప్యాకప్ తర్వాత మళ్ళీ ఎక్కడ ఇది అది నెక్స్ట్ డే మళ్ళీ తర్వాత చూద్దాం. సో అట్లా ఒక మూవీ ఎన్ని డేస్ ఆర్ ఎన్ని మంత్స్ పడుతుంది మీకు? ఇట్ డిపెండ్స్ కదా, ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాం, ద మ్యాన్ ఫ్రమ్ ఎర్త్ అని ఒక సినిమా ఉంది. ఇఫ్ యూ వాచ్డ్ ఇట్, ద హోల్ ఫిల్మ్ ఇట్ హ్యాపన్స్ ఇన్ వన్ రూమ్. అది యూ క్యాన్ యాక్చువల్లీ ఈజీలీ పుల్ ఇట్ ఆఫ్ ఇన్ 15 days. అంటే కొందరికి సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ టీమ్, ఇట్ డిపెండ్స్ ఆన్ అ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్,
ఇట్ డిపెండ్స్ ఆన్ అ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. కొన్ని వింటుంటాం కదా 60 డేస్లోనే అయిపోయింది, 45 డేస్లోనే అయిపోయింది, కానీ అవుట్పుట్ చూస్తే దీని వెనుక చాలా చాలా మంది నెలల నుంచి చాలా సో ఇట్ డిపెండ్స్ ఆన్ అ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కదా. సో ఇప్పుడు ఇంకా మీ స్క్రిప్ట్ సెలెక్షన్ ఎట్లా ఉంది? నేను నా స్క్రిప్ట్ సెలెక్షన్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది. విన్నాక ఇఫ్ ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ ఇట్ ఐ విల్ సే ఐ విల్ డూ ఇట్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. స్పెసిఫిక్గా భలే ఉన్నాడే ట్రైలర్కి యాక్చువల్లీ చాలా బాగా అనిపించింది ఆ ట్రైలర్ చూస్తున్నంతసేపు. ఒక ఫ్రెష్నెస్ కనిపించింది. అంటే మనం ఎప్పుడు అమ్మాయి సిగ్గుపడ్డం చూస్తాం కానీ అబ్బాయి సిగ్గుపడ్డం చాలా తక్కువ చూస్తాం ఈ సినిమాల్లో. ఆ మూవీ అంటే అబ్బాయిలకి సిగ్గు లేదు అంటున్నావా? సిగ్గు ఉంది, బట్ సిగ్గు ఎక్స్ప్రెషన్ రాదు బయటికి. ఆ మూవీకి ఎట్లా ఉండింది దాని ఎక్స్పీరియన్స్? ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్, స్పెషలీ వర్కింగ్ విత్ మై డైరెక్టర్ శివసాయి. నేను చెప్తున్నా కదా, మా సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది, అయి తీరుతుంది. ఆ తర్వాత చూస్తారు మీరు, నెక్స్ట్ సినిమా ఎవరైతే చేస్తారో వాళ్ళు, హోప్ఫుల్లీ నేనే చేస్తే చాలా బాగుంటుంది, బట్ ఎవరైతే చేస్తారో వచ్చి నాకు చెప్తారు, అమ్మ బాబోయ్ ఈ పెర్ఫెక్షన్ తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి. పర్ఫెక్షనా? అయ్య బాబోయ్ అస్సలు కాంప్రమైజ్ అవ్వడం అనేది తెలియదు. బాబా బాబా అండ్ హీస్ వెరీ క్లియర్ అబౌట్ ఎవ్రీ సింగిల్ థింగ్. అంటే వెరీ క్లియర్ అంటే ఇప్పుడు ఆర్టిస్ట్ ఎలా పర్ఫామ్ చేయాలి, షార్ట్ ఎలా కావాలి, లైటింగ్ ఎలా ఉండాలి కాదు, బ్యాక్గ్రౌండ్లో అవుట్ ఫోకస్లో ఉన్న ప్రాపర్టీ కూడా ఉంటుంది తనకు మైండ్లోనే. అండ్ హీల్ మేక్ ష్యూర్ అంతా అలా ఉంది అన్నట్టు హీ విల్ మేక్ ష్యూర్ దట్. అసలు అమేజింగ్ టైం వర్కింగ్ విత్. అతను ముందు కూడా మంచి మూవీస్ అంటే మంచి స్క్రిప్ట్స్ డెలివరీ చేసినారు, గీతా సుబ్రహ్మణ్యం కానీ ఇవన్నీ కూడా. అమేజింగ్ డైరెక్టర్. హీ విల్ రీచ్ గ్రేట్ హైట్స్, ఐఎమ్ డామ్ షూర్ అబౌట్ ఇట్. ఇంకా మూవీ గురించి ఏం చెప్తారు? మాకు మూవీ గురించి కావాలి బేసిక్గా. సినిమా యాక్చువల్లీ చాలా బాగుంది ట్రైలర్ అయితే. సినిమా చాలా ఎంజాయ్ చేశాను బికాజ్ మనీష్ హీరోయిన్ తను కూడా షీఈ్ అ వెరీ నైస్ పర్సన్, చాలా మంచి అమ్మాయి, చాలా కష్టపడుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ తనకి తెలుగు వచ్చు, షీఈ్ అ కన్నడిగా, బట్ తెలుగు నేర్చుకుంది, తెలుగు మాట్లాడగలదు. సో చాలా ఈజీ అయింది అట్లా. లేకపోతే నోట్లో బబ్బులు గమ్మేసి తర్వాత మేనేజ్ చేసుకోవచ్చు. నా డైలాగ్ ఎప్పుడు చెప్పాలి అని వెయిట్ చేస్తా, ఆ కష్టాలు లేకుండా. ఇట్ వాజ్ ప్రెటీ ఈజీ. అండ్ షీఈ్ వెరీ నైస్ పర్సన్, వెరీ స్పోర్టివ్ పర్సన్. నాకు బేసిక్గా నాకు సార్కాజం చాలా ఎక్కువ, బికాజ్ షీ వాజ్ స్పోర్టివ్. ఇట్ వాజ్ గుడ్. ఇప్పుడు వరకైతే మీరు నా మీద ఏం పంచలేదు కదా, వేసినా అర్థం కాదు. అదే అందుకే అడిగింది. సో మూవీ గురించి నెక్స్ట్ ఇంకొకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు అప్పుడు అర్థమవుతుంది, అరే నన్ను అందుకు అన్నారా ఇది. లేదు అప్పుడు కొంచెం ఓపెన్ అప్ అవుతాయి. సో కుమారి 21F మూవీ నాకు చాలా హిట్ అయింది. ఇంత గ్యాప్ ఇచ్చి కోక్ తాగితే ఇందులో పెగ్గేసి అనుకుంటారేమో. అంటే అప్పుడు వస్తుంది కోక్ తాగితే ఆబ్వియస్లీ వీళ్ళు బోపు. ఓకే రెండింటికి వస్తుంది. ఓకే సో కుమారి 21F మూవీ నాకు చాలా డిఫరెంట్ హిట్ అయింది. అంటే అది నేనున్న స్టేజ్లో చూడడమో లేకపోతే ఫర్ సమ్ రీజన్ అబ్బాయిలందరికీ జనరలీ ఎదర్ అప్బ్రింగింగ్లో వాళ్ళ పేరెంట్స్ అయినా అరే అమ్మాయిని ఇట్లా చూసుకోవాలి లేదా అమ్మాయిని ఇట్లా ట్రీట్ చేయాలని ఏదో చెప్తారు, లేదా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న అమ్మాయి అయినా ఏదో రకంగా నేర్పిస్తారు వాళ్ళకి. ఇన్ అ వే ట్రీటింగ్ అనేది అబ్బాయిలకి జనరల్లీ రాదు, సిబ్లింగ్స్ నుంచి నేర్చుకోవడం, పేరెంట్స్ నుంచి నేర్చుకోవడం, లేదా వీళ్ళిద్దరు నేర్పించకపోతే. యాక్చువల్లీ ఐల్ బి ఆనెస్ట్ విత్ యు, ఇట్స్ నాట్ దట్. మోస్ట్లీ ఇట్ విల్ ఐదర్ బి యువర్ పేరెంట్స్ ఆర్ ద పీపుల్ అరౌండ్ యూ, నాట్ ద పార్ట్నర్. నాట్ ద పార్ట్నర్. నేర్చుకోవడం అంటున్నా, హౌ టు నేర్చుకోవడమే, షివల్రీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అది ఐదర్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పేరెంట్స్ని చూసి, అంటే మనకి లోపల డెవలప్ అవ్వడం అనేది అది ఫస్ట్ థింగ్ ఇస్ యూ పేరెంట్స్ని చూస్తాం కదా, పేరెంట్స్ని చూస్తాము అండ్ ద పీపుల్ అరౌండ్ యూ, ద ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అనేది దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మోస్ట్లీ సిబ్లింగ్స్ ఐ డోంట్ థింక్ సో దట్ వోంట్ ఇన్ఫ్లుయెన్స్ యూ దట్ మచ్, అది అంత ఇంపాక్ట్ ఉండదు. అండ్ ఆల్సో సిబ్లింగ్స్ అంటే ఈవెన్ ఇఫ్ బై ద టైమ్ యూ సీ యువర్ సిబ్లింగ్ యాజ్ అ కపుల్, యూ విల్ బీ ఓల్డ్ ఇనఫ్.
అలా కాదు, చిన్నప్పటి నుంచి మనం చూసేది మోస్ట్లీ ఇట్స్ పేరెంట్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ దట్ హ్యాపెన్స్ టు యూ అరౌండ్ యూ, లైక్ ఫ్రెండ్స్ పేరెంట్స్ కానీ. ఇట్స్ వెరీ వెరీ యంగ్ ఇట్ విల్ స్టార్ట్. నేను అనేది ఉమెన్ని ట్రీట్ చేసే ఒక సెన్సిటివిటీతో ట్రీట్ చేస్తాను. అండ్ ఆల్సో ఇట్ డిపెండ్స్ కదా. వన్ మోర్ థింగ్ ఇస్, సి జ్ఞానం కూడా ఇంపార్టెంట్ కదా. జ్ఞానం ఉన్నప్పుడు యూ విల్ నో. అంటే యూ హ్యావ్ టు రీడ్ అ లాట్ అండ్ ఆల్సో మన చుట్టూ చాలా జరుగుతుంటాయి. వాట్ యూ విల్ టేక్ ఫ్రమ్ ఇట్, ఇట్ డిపెండ్స్ ఆన్ దట్ టు. ఇఫ్ యూ ఆర్ లైక్ 21 years old, అప్పుడు ఏదో కొత్తగా వస్తుంది అన్నట్టు కాదు. అది ఇట్ స్టార్ట్స్ వెరీ యంగ్, వెన్ యూర్ వెరీ యంగ్. ఒక 3 years, 4 years, 5 years, యూ మైట్ నాట్ రిమెంబర్ అ లాట్ ఆఫ్ సిచ్యుయేషన్స్, బట్ ఆ ఇంప్రింట్స్ ఉంటాయి మైండ్లోనే, ఖచ్చితంగా ఉంటాయి. సో అది తయారు చేస్తుంది ఆ మైండ్ సెట్ని. సో దాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో అంటారు కదా, అదే చైల్డ్హుడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటారు. అందుకే చైల్డ్హుడ్ అంటారు. అండ్ ఆల్సో యు ఆర్ వన్ అమాంగ్ ద 5% అరౌండ్ యూ అని కూడా అంటారు. ఆబ్వియస్లీ కదా, ఆబ్వియస్లీ కదా. ఇప్పుడు మనం యోగులు కాదు, పుట్టగానే వాళ్ళు తీసుకెళ్ళి కూర్చోబెడిస్తే అక్కడి నుంచి తపస్సు చదవండి ఏమన్నా కదా. వీ గ్రో అప్ అరౌండ్ పీపుల్. మన చుట్టూ ఉన్న వాళ్ళ బట్టి మనకు ఒక మైండ్ సెట్ అనేది ఫార్మ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ అంతే. సో దీనివల్లనే కదా అందరికీ ఒకరు మంచోళ్ళు అయినా కూడా వాళ్ళు 3-4 ఫ్రెండ్స్ ఒక అమ్మాయి గురించి ఏదైనా బ్యాడ్గా మాట్లాడినా లేదా అబ్బాయి గురించి బ్యాడ్గా మాట్లాడినా అది వీళ్ళ మైండ్లో పడిపోతుంది. సో దిస్ హ్యాపెన్స్, వాట్ యూ సెడ్, దిస్ హ్యాపెన్స్ ఇన్ లేటర్ ఇయర్స్. సో వెన్ యూ ఆర్ లైక్ అంటే వెన్ యూ ఆర్ 7, 8 or 10 years old, అంత కరెక్ట్, యూ విల్ క్యారీ, యూ ఆర్ ఆల్సో క్యారీ ఆన్ విత్ దెమ్. ఇప్పుడు నీ బెస్ట్ ఫ్రెండ్స్ 3 ఉన్నారు, వాళ్ళు 3 ఒక అమ్మాయి తిడుతుంటే అవునరా. సో అలా కాకుండా ఒక మైండ్ సెట్ అది ప్రాపర్గా ఫార్మ్ అయ్యి, వెన్ యూఆర్ 24 years old or 25 years old, if 3 of your friends are talking like that about a woman, you won't agree to it. Either you'll stay silent or you will tell them don't talk about that. Or నాకెందుకు వాళ్ళ ఇష్టం అక్కడ ఊరుకుంటాను. సో దానికి మెచ్యూరిటీ కావాలి. అంటే అంతలోపే వాళ్ళ మైండ్ సెట్ రాక్ సాలిడ్ అయిపోతుంది, అప్పటికి అవుతుంది. సో సో అందుకే అంటున్నా, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పీపుల్ అరౌండ్ యూ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ స్టేజ్లో మైండ్ సెట్ రాక్ సాలిడ్ అయిపోయినప్పుడు ఒక పాత్లో వెళ్దాం అనుకుంటారు. బట్ నేను ఏమడుతున్నా అంటే స్పెసిఫిక్గా నా క్వశ్చన్ ఏముంది అంటే, ఒక పార్ట్నర్ కూడా మనకి నేర్పించి ఉంటుంది, లేదంటే ఉంటాడు ఆర్ వెళ్ళిపోతే, సో ఇట్లా పార్ట్నర్ వల్ల కూడా నేర్చుకుంటాము అని నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన క్వశ్చన్. ఐ విల్ టెల్ యూ, మోస్ట్లీ నేర్చుకోవడం అనేది ఐ డోంట్ నో. అంటే మంచి లైక్ 25-26 years old, చిన్నవి అంటే క్లీన్లీనెస్ కానీ ఫర్ ఎగ్జాంపుల్, అంటే అందరి గురించి అనట్లేదు, బట్ మెన్ ఆర్ లిటిల్ క్లమ్జీ కంపారిటివ్లీ. సో అవన్నీ కూడా నేర్చుకోవడం అని కాదు. ఫస్ట్ దే స్టార్ట్ బికాజ్ యూ వాంట్ టు ఇంప్రెస్ ఆర్ యూ డోంట్ వాంట్ హర్ టు గెట్ పిస్డ్ ఆఫ్. And slowly you will get used to it. But if you are doing it happily or not is more important. If you are doing it happily means that you love her. Leda tapatla అని చేస్తున్నారంటే ఇంకేం చేయలేం. అది కొన్ని రోజులు చేస్తాం, తర్వాత ఆగిపోతుంది. ఖచ్చితంగా ఆగిపోతుంది. నువ్వు ఎందుకు చేయలేవు అప్పుడు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, అంతే కదా. అప్పుడు ఆల్సో I'll tell you, in relationships what happens is, if you are in a relationship with someone, like maamuluga you'll be working, she'll have her own work, 2 రోజులు ఒకసారి 3 రోజులు ఒకసారి కలుస్తారు, you'll meet her for 3 hours, 4 hours, 5 hours, you will show the best version of yourself. Initial stages antunar. Yeah, when you're in a relationship. But when you start living together, 24 hours చిరాకు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు తెనాలి సినిమా సార్, కమలాసన్ గారు, అంతా శివమయం అంటారు కదండి, అదంతా భయమయం అండి. చెట్ట భయం, పొట్ట భయం, నీడ భయం, నీరు భయం. నాకు అలాగా ఐఎమ్ క్లాస్ట్రోఫోబిక్, ఐ హావ్ సివియర్ యాంగ్జైటీ డిసార్డర్స్, ఐ హావ్ ఎవ్రీథింగ్ దట్ యూ నీడ్. హైట్స్ అంటే భయం, everything. Because at a very young age, when I was 12-13, I had bipolar.
అండ్ థ్యాంక్స్ టు మై డాడ్ ఐ గాట్ ఓవర్ ఇట్. బట్ ఐ డోంట్ నో, అప్పటి నుంచి కూడా నాకు సో I had I still have a little bit, but once I start working, it's gone. Sleeping, that is, it's gone. Now I can sleep because I have work. సో ఇప్పుడు నాకు ఒక వారం రోజులు షూట్ లేదు అంటే నాకు నిద్ర పట్టదు. నాకు ఐ హ్యావ్ టు ఫోర్స్ మై సెల్ఫ్ స్లీప్, బట్ ఇట్స్ స్టిల్ డిఫికల్ట్. సో నాకు ఇలాంటివి చాలా ఉన్నాయి. సో ఇలాంటివి అయినప్పుడు ఏంటంటే ఐ గెట్ వెరీ ఎఫెక్టెడ్ ఇమ్మీడియట్లీ. బట్ వాట్ ఐ హ్యావ్ కల్టివేటెడ్ విత్ ఇన్ మై సెల్ఫ్ ఇస్ టు గెట్ మై సెల్ఫ్ అవుట్ ఆఫ్ ఇట్ మెంటలీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో నేను ఏం చేస్తాను అంటే 1-2 days ఇమ్మీడియట్గా ఎంత ఇదంత ఎఫెక్ట్ అయిపోతా, బికాజ్ ఇట్ ఇస్ డన్. లేదు అంటే ప్రతిరోజు కొంచెం 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 ఎఫెక్ట్ అవ్వడం నా వాళ్ళకి 1-2-3 days కంప్లీట్ ఎఫెక్ట్ అయిపోతే అయిపోయింది. నవ్ ఇట్స్ డన్, నవ్ ఐఎమ్ డన్. ఇప్పుడు ఏం జరిగింది ఏమవుద్ది అంటే ఎట్లా అయిపోతుంది అంటే చూపించి ప్రొజెక్ట్ చేసే వాళ్ళకి మీడియా హౌసెస్ కానీ ఎవరైనా ఎనీబడి ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి. ఎవరిని సడన్గా ఒకసారి వాళ్ళు ఎక్స్ప్రెషన్ చేయగానే అందరు అగెయిన్స్ట్ మీకు అయిపోతారు. మీరు ఏదైనా చెప్పగానే సడన్గా అగెయిన్స్ట్ అందరూ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ సిన్స్ ఫర్ ఎవర్ కదా. భూమి గుండ్రంగా ఉంది అంటే చంపేశారు, కట్ చేస్తే భూమి గుండ్రంగా ఉందని తెలిసింది. ఈరోజు దేవుడు అంటారు. సిన్స్ ఫర్ ఎవర్ ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్. సో ఇట్స్ ఓకే. నిజం ఏంటి అనేది ఇప్పుడు ఒక 100 proofs తీసుకొచ్చి ముందు పెట్టిన ఎవరు ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. నిజం ఏంటి అనేది నాకు తెలుసు. ఇఫ్ ఐఎమ్ హ్యాపీ విత్ మై సెల్ఫ్, ఇఫ్ ఐఎమ్ కంటెంట్ విత్ మై సెల్ఫ్, ఐఎమ్ గుడ్. ఇప్పుడు బికాస్ దిస్ థింగ్ వెంట్ టు కోర్ట్, నేను అక్కడ ప్రూవ్ చేసుకుంటే సరిపోద్ది. అండ్ ఐ హ్యావ్ ఎనఫ్ ప్రూఫ్స్ టు ప్రూవ్ మై సెల్ఫ్. మీడియా ముందుకు వచ్చి ఐఎమ్ కంటెంట్, ఐఎమ్ ఫైన్. నేను వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు అదే అవుతుంది అంటే అదే అంటున్నా. మనుషులు తప్పులు చేస్తారు అనుకుంటాం, మనుషులు తప్పులు చేయరు. సిచ్యువేషన్స్ అలా చేయిస్తాయి, లేదా ఆ టైంలో ఉండే మైండ్ సెట్ లేకపోతే వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో ఏవో అలా చేయిస్తాయి, జరుగుతాయి. కావాలి అని ఏవి కాకుండా చేస్తే అప్పుడు తప్పు, లేదా పొరపాటు. బట్ ఎనీథింగ్ వన్స్ ఇట్ ఇస్ డన్, ఇట్ ఇస్ దేర్, ఇట్ విల్ బీ దేర్ ఫర్ ఎవర్. నేను లీగల్గా ఫైట్ చేసుకుంటాను బికాస్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇన్నఫ్, సో ఐ విల్ డూ. సో ఈ ఫైట్స్ ఆ ఫైట్స్ వీటన్నిటి మధ్యలో అసలు మీ పర్సనల్ ప్రశాంతంగా ఉండాలి, నాకు అదొకటే కావాలి. నేను ఇప్పుడు కాదు, ఐ థింక్ ఇఫ్ యూ సీన్ వన్ ఆఫ్ మై ఫస్ట్ ఇంటర్వ్యూస్, మీకు అన్నిటికంటే జీవితంలో ఏం కావాలి అంటే పీస్ ఆఫ్ మైండ్. డబ్బులు ఇవన్నీ ఓకే సంపాదించుకుంటామో లేదు, అయితే ఈరోజు బిర్యానీ తింటాం, లేకపోతే రేపు పొద్దున్న చపాతీ తిని పడుకుంటాం. అది కూడా లేకపోతే ఏదో కోవిల్కి వెళ్ళి ప్రసాదం తినేసి పడుకుంటాం. మనశ్శాంతి ఉండాలి ఫస్ట్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పీస్ ఆఫ్ మైండ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎ పర్సన్. సో ఇట్లా చాలామందికి అంటే స్విచ్ ఆఫ్ అయ్యి స్విచ్ ఆన్ అవ్వడం చాలా కష్టమవుతుంది. ఇప్పుడు లెట్స్ సే మనం దీంట్లో ఇన్వాల్వ్ అయిపోతూ ఉన్నాం. కాదు ఇప్పుడు నేను కూడా చెప్తున్నా కదా, దట్ డజంట్ మీన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందని కాదు. చెప్తూ కూడా ఐఎమ్ ఆల్సో కన్విన్సింగ్ మై సెల్ఫ్ టు డూ దట్. సో ఇట్స్ కాన్స్టెంట్ ప్రాసెస్, ఇట్స్ అ ప్రాసెస్. ఇమ్మీడియట్గా అయిపోదు, కాకపోతే ఇంపాక్ట్ లెవెల్ తక్కువ ఉంటుంది, తగ్గిపోద్ది. బట్ ఇట్ స్టిల్ బీ దేర్. నేనేంటంటే నేను ధైర్యంగా ఉన్నానని చెప్తుంటే నాకు కొంచెం ధైర్యం వస్తుంటుంది. లేదు ఎఫెక్ట్ అయిపోతున్నా అంటుంటే ఐ స్టార్ట్ ఫీలింగ్ ద సేమ్ థింగ్. సో దేర్ ఇస్ డిఫరెన్స్ కదా. సో ఇట్లే నేను అంటే కొన్ని టీచింగ్స్, స్పిరిచువాలిటీ పైన టీచింగ్స్ వింటున్నప్పుడు సఫరింగ్ కానీ డిప్రెషన్ కానీ దీని గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆ గురువు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమన్నారంటే, ఓకే నువ్వు సఫర్ అవుతున్నావు, ఇది వేరే దానిపైన ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే రోల్ ఇట్ బ్యాక్. నువ్వు అక్కడ సఫర్ అయినావు, వెంటనే అక్కడికి వెళ్ళిపోగానే రోల్ ఇట్ బ్యాక్. మళ్ళీ నువ్వు ఆ పని అయిపోయి ఎందుకు అడిగిందంటే, ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే, ఇట్లా నేను సఫర్ అవుతూ ఉంటే నేను చేయాలనుకున్నది చేయలేకపోతున్నా. లెట్సే మీ విషయంలోనే మీరు సఫర్ అవుతున్నారు, మీరు యాక్టింగ్ చేయాలనుకుంటున్నారు, బట్ ఆ థాట్స్ అన్నీ ముందుకు వస్తున్నాయి. వెంటనే రోల్ ఇట్ బ్యాక్. ఇలా అప్పుడు నాకు
అదే కదా. యాక్షన్ కట్ మధ్యలోనే నథింగ్ కెన్ డిస్టర్బ్. యాక్షన్ కట్ మధ్యలో నథింగ్ కెన్ డిస్టర్బ్. దాట్ నెవర్ హ్యాపెన్. అయితే మీరు పర్ఫెక్ట్గా రోల్ ఇట్ బ్యాక్ అండ్ రోల్ ఇట్ ఆన్ చేస్తున్నారు. సో ముందు ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఇన్వాల్వ్ ఇన్ ద రైటింగ్ ప్రాసెస్ లైక్ ఐ యూస్ టు డూ బిఫోర్ అండ్ ఎవ్రీథింగ్. బట్ యాక్షన్ కట్ మధ్యలోనే నథింగ్ కెన్ డిస్టర్బ్. నథింగ్ ఇన్ ద వరల్డ్ కెన్ డిస్టర్బ్. దాట్ విల్ నెవర్ హ్యాపెన్. సో రైటింగ్ అంటే Unless I'm physically not feeling well, nothing can disturb me. Even then, I'll still try my best. అంటే ఇప్పుడు నాకు ఒక 104 ఫీవర్ వచ్చేసినా సరే, మొన్న కూడా 103 ఫీవర్తో షూటింగ్ చేశాను. స్టిల్ ఐ గేవ్ మై బెస్ట్. అంటే అప్పుడు ఎంత చేయగలను అంత చేశాను. సో మీరు కోయంబత్తూర్ స్పిరిచువాలిటీకి కోయంబత్తూర్ వెళ్ళినారా? 2 సార్లు వెళ్ళా. I didn't stay there for long. కోయంబత్తూరు, అన్నామలై, అక్కడ రాజాగారు అండ్ ఆల్సో స్పిరిచువల్ గురు సూర్య గారు అని చెప్పి ఫాలో అయ్యాము. సో అతనితో బట్ అంటే థింగ్ ఇస్ దట్ ప్లేస్, దీస్ ప్లేసెస్ ఆర్ బ్యూటిఫుల్ ఫర్ మెడిటేషన్. అక్కడికి వెళ్తే ఏంటంటే మనకి వేరే వ్యాపకాలు ఏమి ఉండవు. మన డైలీ రోజు మనకు ఉండేవి ఇవి అన్నీ ఉండవు కదా, ఇవన్నీ వదిలేసి వెళ్తాం. సో అక్కడ ఏంటంటే ప్రశాంతంగా యూ కెన్ సెట్, యూ కెన్ మెడిటేట్, యూ కెన్ బీ విత్ యువర్ సెల్ఫ్. సో ఇట్ ఫీల్స్ వెరీ గుడ్. బట్ ద ఓన్లీ థింగ్ ఇస్, నాకేంటంటే ప్రాబ్లం ఏమవుద్దంటే, ఇప్పుడు షూటింగ్ అవుతుంది, మధ్యలో 6 రోజులు గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో వెళ్ళినప్పుడు కష్టంగా ఉంటుంది. సినిమా అయిపోయింది, సినిమాకి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, అప్పుడు వెళితే ఇట్ విల్ బీ వన్ ఆఫ్ ద మోస్ట్ పీస్ఫుల్ ఎక్స్పీరియన్సెస్. అండ్ నాట్ జస్ట్ దట్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ జస్ట్ స్పిరిచువల్ ప్లేస్. ఈవెన్ ఈవెన్ వెన్ ఐ ట్రావెల్, ఐ ఫైండ్ దట్ సోల్స్. నేను ఎక్కడికైనా ఏదో ప్రశాంతంగా, నేను ఎప్పుడు కూడా నాకు ఐ డోంట్ లైక్ క్రౌడెడ్ ప్లేసెస్. నాకు ఎప్పుడు పీస్ఫుల్గా ఉండాలి. ఐ లవ్ గోవా. బట్ గోవా వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు కూడా అందుకనే నేను మూల అరంబోలు దాటేసి వెళ్ళిపోతా. అక్కడ కెరీ బీచ్ ఎక్కడికి వెళ్ళి, అక్కడ ఎవరు ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. ఉన్నా కూడా ఏదో 10 మంది ఫారెన్ కూడా వాళ్ళు ఉంటారు తప్ప. అండ్ దే ఓన్ డిస్టర్బ్ యూ. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో నాకు అలాంటి ప్లేసెస్కి వెళ్ళడం ఇష్టం. లేదా హిమాచల్ వెళ్ళిపోతే, అది నార్త్ ఈస్ట్. ఐ లవ్ నార్త్ ఈస్ట్. ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్. A lot of people haven't explored Northeast, but I'm telling you, if you do it, it's one of the most beautiful places. ప్లేసెస్ వైజ్ మీరు చెప్తున్నారు, చాలా సో తక్కువ. అదే అన్న, అక్కడికి వెళ్తే అక్కడ కూడా మనకు పీస్ దొరుకుతుంది కదా. అక్కడ పీస్ దొరుకుతుంది ఇన్ ద సెన్స్, మనల్ని ఎలాగో లైక్ యూ సెడ్, ఇప్పుడు మనం కోయంబత్తూర్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే, సో ఈషా యోగా సెంటర్ ఎక్కడికి వెళ్ళినా సరే, అక్కడ వీ గో దేర్ బికాస్ మన రోజు ఉండే మెటీరియలిస్టిక్ లైఫ్ నుంచి దూరంగా వెళ్ళి ప్రశాంతంగా ఉండడానికి వెళతాం. దిస్ ఈజ్ ఆల్సో ద సేమ్ థింగ్ ఫర్ మీ. ఇఫ్ యూ డిసైడ్ దట్ ఓకే ఐ వాంట్ టు డూ దిస్, నో మ్యాటర్ వాట్, వేర్ ఎవర్ యూ గో, యూ విల్ డూ ఇట్. మా డాడీ చిన్నప్పుడు కథ చెప్పారు. ఒక అతనంట, అసలు ఆయనకి డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మనశ్శాంతి లేదంట. మనశ్శాంతి కావాలి అని చెప్పి రకరకాల ప్లేసులు తిరిగాడంట. బీచ్లకి వెళ్ళాడు, కొండలకి వెళ్ళాడు, పిలిగ్రిమేజ్కి, ఎక్కడెక్కడ మొత్తం తిరిగేసాడంట. చివరికి ఒకడేమో అక్కడ ఒక పెద్ద దేవుడి గుడి ఉంటుంది, ఇట్స్ అ పిల్గ్రిమేజ్. అక్కడికి వెళితే అక్కడ మనశ్శాంతి దొరుకుద్ది. అక్కడికి వెళ్ళండి, అక్కడ కూడా మనశ్శాంతి దొరకలేదండి. ఏంటిది అని నడుచుకొస్తుంటే అక్కడ సాధువు ఎవరు నడుచుకెళ్తున్నారు. ఓకే, ఏమైంది అని. కాదండి, నాకు మనశ్శాంతి కావాలి, రకరకాల ప్లేసులు తిరిగాను, ఎక్కడ నాకు మనశ్శాంతి దొరకట్లేదు. మనశ్శాంతి ఈ ప్లేస్లో, నా ప్లేస్లో ఉండదు, ఎక్కడ ఉంటుంది? పీస్ ఆఫ్ మైండ్. ఏదో సినిమాలో పీస్ 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 ఏదో చదువుతుంటారు మెన్యూలో ఉంటుంది. సో ఇక్కడ నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎక్కడున్నా ప్రశాంతంగా ఉంటావు. ఎక్కడికి వెళ్ళి వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. బట్ మనకి జస్ట్ లైక్ ఐ టోల్డ్, ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ మనకి ఇట్స్ నాట్ దట్ పాసిబుల్. దట్ ఈస్ వై యూ ఫైండ్ దీస్ ప్లేసెస్. నాట్ బికాస్ అక్కడే దొరుకుద్దని కాదు, బికాస్ వీ కెన్ గెట్ అవే ఫ్రమ్ ఆల్ దిస్. నార్త్ ఈస్ట్, I'll be very honest with you. You know where I actually had complete peace of mind? On the pot.
ఎవరు డిస్టర్బ్ చేయడు. దట్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ యూ క్యాన్ బీ యువర్ సెల్ఫ్ అండ్ నాట్ గివ్ అ షిట్ అబౌట్ ఎనీథింగ్. I read my scene paper on the pot. I think I do everything. ఫోకస్డ్. అండ్ ఎవరన్నా సరే పిలిచినా సరే వాష్రూమ్ ఉన్నా అంటే ఎవరు డిస్టర్బ్ వెళ్ళిపోతారు. లేదంటే అలా కాదు రా, ఏదో ఒకటి ఉంటుంది. నో బడీ డిస్టర్బ్స్ యూ వెన్ యూర్ ఆన్ ద పాట్. సో ఫుడ్ విషయంలో వాట్ చాయిసెస్ యూ హ్యావ్? I love food and I'm a proper pure non-vegetarian. ప్యూర్ క్విజిన్ ఏదో చెప్తారేమో అనుకున్నా, బట్ ఏదైనా నాకు మన ఆంధ్ర ఫుడ్ లేదా సౌత్ ఇండియా తప్ప నేను ఎప్పుడన్నా ఇఫ్ ఐ ట్రావెల్ ద ఓన్లీ థింగ్ దట్ ట్రబుల్స్ మీ ఇస్ ఫుడ్. అందరూ ఎక్కడికైనా వెళితే ఇక్కడ కొత్తది ఇది ట్రై చేస్తాను, నాకు వద్దు, నాకు ఏం వద్దు, నాకు ఇదే థింగ్స్ అండ్ ఐఎమ్ గుడ్, ఐఎమ్ డన్, నాకు వద్దు, నా వల్ల కాదు. ప్రాపర్ మన మసాలాలు పడి ఓకే మసాలాలు తింటే అలసలు అవుతాయి, పోతా చచ్చిపోతా, కానీ ఇదే తింటా నాకొద్దు, నా వల్ల కాదు. అంటే డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్విజిన్స్ ఉంటాయి కదా. నేను అసలు అదే తినాలని కూడా అనిపించదు, ఇంట్రెస్ట్ కూడా నార్త్ unless someone who is very close friend who knows me very well asks me to try it, I will not try it. ఫుడ్ విషయంలో మాత్రం నా వల్ల కాదు. సో యూజువలీ ట్రావెల్ అండ్ ఫుడ్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, బట్ నాట్ ఫర్ మీ. I can't, నాకు అవి ట్రై చేసి see first thing is the problem is I don't eat vegetables a lot. So most of the cuisines they only vegetables. సో ఇప్పుడు మనకి భీమవరం వాళ్ళు చికెన్ కర్రీ చేస్తే అందులో నేను టమాటా గ్రేవీలో కలిసిపోతాయి తప్ప అందులో మళ్ళీ క్యారెట్లు రాడిస్లు ఇవన్నీ పడేరు కదా. సో ఇట్స్ కంఫర్టబుల్ ఫర్ మీ టు ఈట్. I don't eat vegetables a lot, so that is a huge problem for me. But otherwise, the only cuisine till now I really loved, except for mana Andhra food kaagunda, is like Thai cuisine. Not everything. Shrimps I love, and the dessert mango sticky rice. నేను ఫ్రూట్స్ కూడా ఎక్కువ తిన్నా, చాలా తక్కువ, బట్ mango sticky rice is yum. It's really yummy. సో మీరు ట్రావెలింగ్కి వెళ్తున్నప్పుడు యూ ఆర్ ఎ పెట్ లవర్ కదా, బట్ వాటి సంగతి ఎట్లా అప్పుడు? పెట్స్ అంటే నా విషయం వాటి సంగతి అంటే యూ మిస్ దెమ్. అరే మనం పిల్లోడికి వెళ్ళిపోతేనే బయటికి, అరే పిల్లోడు ఏం చేస్తున్నాడు అది ఇది. I'll tell you one thing. నాకు I think after this I told you I found everything. One thing got cultivated inside me. నాకు ఏదన్నా ఇఫ్ యూ గేవ్ ఇట్ టు మీ కదా, దగ్గర పెట్టి ప్రాణంగా కాపాడుకుంటా. ఓకే, పొర్రపాటు నా చేయి జారి కింద పడి పగిలిపోతాయి, దాని గురించి బాధపడితే అతుక్కోదు కదా. బాధ్యత ఉంటుంది ఒకరోజు చాలు, అంతకంటే నువ్వు అనిపించాలి. అందుకని ఎక్కువ బాధపడి ఏం సాధిస్తాం, ఎవరిని సాధిస్తాం? సో జనరలీ ట్రావెల్ విషయంలో ఒక హాబీ లాగా ఏదో ఒకటి చదువుతూ ఉంటారు పీపుల్, కాలక్షేపం చేస్తూ ఉంటారు అంటే ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు. అట్లా మీరేం చదువుతూ ఉంటారు? వాట్ డూ యూ జనరలీ రీడ్? నేను I actually read a lot. నేను I was always అంటే except for Adda Conan Doyle, like Sherlock Holmes కానీ, లేదా ఫస్ట్ బేసిక్లీ ఆ స్కూల్లోని మనకి 8th క్లాస్లోని 7th క్లాస్ నాలెడ్జ్ టేల్స్ ఉంటాయి కదా, ట్రోజన్ వారు, హకల్బెరీ ఫిన్ను, తర్వాత 10th క్లాస్కి వచ్చేసరికి హౌండ్ ఆఫ్ బాస్కర్విల్. సో అప్పుడు ఐ యూస్ టు రీడ్ దెమ్ అండ్ ఐ యూస్ టు లవ్ దెమ్. హౌండ్ ఆఫ్ బాస్కర్విల్ చదివిన తర్వాత మై గ్రాండ్ డాడ్ హీఈస్ హ్యూజ్ స్కాలర్. ఓకే, సో ఆయన నేను 6th క్లాస్లో ఉన్నప్పుడే మా అన్నయ్య 10th క్లాస్ అనమాట. సో వాడికి హౌండ్ ఆఫ్ బాస్కర్విల్ చదువుతా అంటే నేను వినేవాడిని. ఐ వాజ్ ఇన్ లవ్ విత్ దట్ బుక్.
బట్ అది అయిపోయింది. ఆ తర్వాత ఏదన్నా అంటే మెల్లిగా కొంచెం కొంచెం తప్ప. సో, అప్పుడు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. అండ్ ఐల్ టెల్ యూ, అంటే a lot of people mock him, but I really appreciate that person, Chetan Bhagat. 5.7 అన్న పుస్తకం నేను బట్ మూవీ చాలా బాగుంది, బట్ నావెల్ కూడా అంతే బాగుంటుందా? యా ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ రిలేటబుల్. ఐఎమ్ టెలింగ్ యూ, అంటే ఎంతమంది ఏదో కామెడీ చేస్తారు కానీ ఐఎమ్ టెలింగ్ యూ, ఇండియాలోని రీడింగ్ హ్యాబిట్ అనేది మళ్ళీ పెరిగింది ఫ్రమ్ దట్ బుక్ 5.7, బికాజ్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ రిలేటబుల్. అండ్ ఇప్పుడు నేను కూడా మేబీ చేతన్ భగత్ 1-2 నవల్స్ ఇప్పుడు ఐ రీడ్ ఎవ్రీ బుక్ ఆఫ్ హిస్. నేను చదివినప్పుడు ఏంటి, బికాస్ ఐ రెడ్ అ లాట్ ఆఫ్టర్ దట్. సో నవ్ ఈవెన్ ఐ మైట్ మాక్ హిమ్ వన్స్ ఇన్ ఎ వైల్, బట్ నో, బికాస్ ఆఫ్ హిమ్ a lot of people started reading. A lot of people reading అని అది కల్టివేట్ అయిన వాళ్ళు. సో ఐ ఆల్వేస్ అప్రిషియేట్ హిమ్ ఫర్ దాట్. సో 5.7 బుక్ నేను మా బావ బెంగళూరులో ఉండేవాడు అనమాట. నేను చెప్పే కదా, ఐ డెంట్ ట్రావెల్ ఎనీవేర్, రాజమండ్రి వరకు తప్ప ఎక్కడికి వెళ్ళా. సో మా బావ సమ్మర్ హాలిడేస్ అప్పుడు రమ్మంటే మా డాడీ ఇక్కడ ట్రైన్ ఎక్కిస్తే మా బావ బెంగళూరులో క్యాచ్ పట్టుకున్నాడు. ఈ జర్నీ రైల్వే స్టేషన్లో కొనుక్కున్నాను నేను బుక్. ఈ జర్నీలోనే ఫినిష్ చేశాను. అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ రీడింగ్. అండ్ తర్వాత మెల్లిమెల్లిగా ఐ స్టార్టెడ్ రీడింగ్. అంటే నేను నాన్ ఫిక్షన్ ఎక్కువ చదువుతాను. నాకు బేసిక్గా ఆటోబయోగ్రఫీస్ కానీ, లేదా ఫిలాసఫీ కానీ, లేదా హిస్టరీ. ఐ లవ్ హిస్టరీ, రీడింగ్ హిస్టరీ. సో నాకు ఇవి చాలా ఇష్టం. ఈ మధ్య రీసెంట్గా ఐ స్టార్టెడ్ రీడింగ్ ఫిక్షన్. Because Nandakumar, and he's also an actor, so he recommended me to read Animal Farm, George Orwell's. So once I read that, I really loved it, and I started reading. ఆ తర్వాత మెల్లిగా పీజీ కూడా మెల్లిగా started reading fiction a lot. నాన్ ఫిక్షన్ అలాగే చదువుతాను నేను. I always keep reading నాన్ ఫిక్షన్, బట్ ఫిక్షన్ మాత్రం ఇప్పుడు ఈ మధ్య స్టార్ట్ అయింది. వెరీ రీసెంట్లీ I started reading fiction. Now I am exploring వీళ్ళందరూ కూడా, all these celebrated authors. Now I am reading them. ఫిక్షన్ ఎందుకో అంటే ఇప్పుడు మూవీస్ అన్నీ కూడా ఫిక్షనలే, బట్ స్టిల్ నాకు పర్సనలీ, మీరు కూడా చెప్పినారు ఫిక్షన్ అంత ఎక్కదు అని, బట్ ఫిక్షన్ నాకు ఏం అర్థమవుతుందో, దాని నుంచి ఏం లెసన్స్ నేర్చుకోవచ్చో అర్థమవుతుంది. కానీ ఆటోబయోగ్రఫీ అండ్ నాన్ ఫిక్షన్ నుంచి దొరికే లెసన్స్ ఒక పర్సన్ని చూస్తాం మనం లిటరలీ. సీరియస్లీ, లైక్ ఐ టోల్డ్ యూ, ఇఫ్ యూ రీడ్ గ్రీన్ లైట్స్ అందులోని, సో ఐ థింక్ బిగినింగ్ ఒకటి కోడ్ ఉంటుంది. మాథ్యూ మెకానిస్ మామ్ టెల్స్ హిమ్, వెన్ యూ ఎంటర్ ఎ రూమ్, డోంట్ ఎంటర్ లైక్ యూ కెన్ బై ఇట్, ఎంటర్ లైక్ యూ ఆల్రెడీ ఓన్డ్ ఇట్. It's such a beautiful quote. Like the whole book is filled with this. It's such a beautiful book, Green Lights. ఆ కోటే చాలా పవర్ఫుల్ ఉంది. హాకిన్ ఫీనిక్స్ కూడా ఉంటుంది, అది కూడా చాలా. బట్ గ్రీన్ లైట్స్ ఇస్ ద బెస్ట్, నథింగ్ కెన్ బీట్ ఇట్. అండ్ షూ డాగ్, బట్ గ్రీన్ లైట్స్ ఇస్ మై ఫేవరెట్. బికాస్ ఐఎమ్ ఆల్సో అన్ యాక్టర్, ఐ కెన్ రిలేట్ సో వెల్ టు ఇట్. అండ్ ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ యూర్ అన్ యాక్టర్ ఆర్ నాట్. ఇట్స్ జస్ట్ అంటే మన జనరల్ లైఫ్ గురించి చెప్తుంది. సచ్ అ బ్యూటిఫుల్ బుక్. షూ డాగ్ అన్నారు కదా, షూ డాగ్ ఇస్ అన్ అల్టిమేట్ థింగ్. జనరలీ వాళ్ళు ఎక్కువ డీటెయిల్స్ చెప్పరు ఒకరి లైఫ్ గురించి. బిజినెస్ కదా, నైకీ బిజినెస్ కాబట్టి. బట్ షూ డాగ్ ఇస్ నాట్ దట్. తను ఎట్లా స్టార్ట్ అయింది, లైక్ వెళ్ళి జాపనీస్తో మాట్లాడడం, స్టార్టింగ్లోనే ఆ కంపెనీ నేమ్ అతనికి ఉండదు, బ్లూ రిబన్ అని. అక్కడికి వెళ్ళి ఇమాజిన్ చేసుకొని మళ్ళీ దాన్ని క్రియేట్ చేయడం. అండ్ మొన్న ఎయిర్ వచ్చింది కదా, ఎయిర్ అని సినిమా చూశాను. యాక్చువల్లీ షూ డాగ్ చదవకముందు ఎయిర్ సినిమా చూశాను. ఎయిర్ సినిమా చూసిన తర్వాత ఎయిర్ ఇట్స్ ఓన్లీ అబౌట్ హౌ దే గాట్ జార్డన్ ఆన్ బోర్డ్, మైకేల్ జార్డన్ ఆన్ బోర్డ్. I was expecting it to be something like Shoe Dog. I was blown away. I was like, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది. So now Nike is not just a brand. It's much more than that కదా. Hi guys, please come and watch our movie in a theatre near you. హలో అండి, నేను మీరు రాస్తాను. మా భలే ఉన్నాడు సినిమా దయచేసి థియేటర్కి వచ్చి మాత్రమే చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. పైరసీని మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయదు. థియేటర్కి వచ్చి చూడగలిగిన సినిమా అండి, ఫ్యామిలీ అంతా కూర్చొని హ్యాపీగా చూడగలిగిన సినిమా. థ్యాంక్ యూ.
చాలా బాగా అనిపించింది రాజ్తో మాట్లాడి. చాలా చాలా డిస్కస్ చేసినాం. ఫుడ్, ట్రావెల్, తన ఇష్టమైనవి, బుక్స్, వాట్ నాట్, మూవీస్. ఇప్పుడు స్పెషల్గా రిలీజ్ అవబోతున్న మూవీ భలే ఉన్నాడే, September 7th. సో ఇట్ వాస్ ఫన్. చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ నేను చెప్దాం అనుకున్నది ఒకటి, అది చెప్పేసిన తర్వాత ఇంకేదేదో మాట్లాడుకున్నాం, చాలా డిస్కస్ చేసినాం. ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ ఫన్ అండ్ ఫన్ ఫిల్డ్ కాన్వర్సేషన్. చాలా నచ్చింది నాకైతే. ఇంత ఇంప్రాంప్టు అంటే ఇంత ర్యాండమ్గా ఎప్పుడు మాట్లాడలేదు. దిస్ ఇస్ నాట్ మీ యాజ్ అ పర్సన్. మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నా. దిస్ ఇస్ రోహిత్ సైనింగ్ ఆఫ్.